సీన్స్ అనేవి ఒక సినిమాకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. అంటే సింపుల్గా ఇటుకలు అన్నమాట. వీటిని పునాదిగా చేసుకునే సినిమాలు మనల్ని ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టాయి. కానీ కేవలం ఎంటర్టైనే కాదు, కొన్ని సీన్స్ మనల్ని ఆలోచింపజేస్తాయి, కొన్ని ప్రశ్నలు అడుగుతాయి, కొన్ని మన జీవితాలకే అవసరమైన సమాధానాలను, విలువలను, వాల్యూస్ని పరిచయం చేస్తాయి. ఒక స్టోరీలో డైలాగ్ అండ్ యాక్షన్ అన్నవి క్రూషియల్ రోల్నే ప్లే చేస్తాయి. కానీ ఆ మూవీ యొక్క సీన్స్ అన్నవి ఒక గొప్ప స్టోరీని కన్స్ట్రక్ట్ చేయడానికి బ్రిడ్జ్లా పనిచేస్తాయి. స్టోరీలోని ప్రతి మూమెంట్ని, ప్రతి డాట్ని కనెక్ట్ చేస్తూ పజిల్లోని అన్ని పీసెస్లని ఒకచోటికి తెచ్చి ఎట్ ద ఎండ్ ఒక మీనింగ్ఫుల్, థాట్ ప్రొవోకింగ్ అండ్ పవర్ఫుల్ స్టోరీ ఇంపాక్ట్ని ఆడియన్స్లో క్రియేట్ చేయడంలో ఈ సీన్స్ అన్నవి మెయిన్ రోల్నే ఆక్యుపై చేస్తాయి. ఈ వీడియోలో అసలు ఒక సీన్ అంటే ఏంటి, దాని ఆరిజిన్ ఎలా జరిగింది, కాలంతో పాటుగా అవి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి అండ్ స్టోరీ టెల్లింగ్లో సీన్ యొక్క పర్పస్, రోల్ ఏంటి అని తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలలో అసలు ఒక సీన్ ఎలా రాయాలి, ఒక సీన్ని ఎలా గ్రిప్పింగ్గా మార్చాలి, అసలు సీన్ యొక్క స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా కావాలంటే ఈ వీడియోకి 75 లైక్స్ అండ్ 25 కామెంట్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. అలా చేస్తే మీకు ఆ వీడియో కావాలి అని నాకు తెలుస్తుంది. సో త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ సీన్స్ యొక్క ఫస్ట్ డిస్కవరీ ఎప్పుడు అంటే చెప్పడం కష్టమే. మనిషి మెదడు ఎప్పుడైతే పనిచేయడం మొదలుపెట్టిందో అదే ఫస్ట్ డిస్కవరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పని చేసే బ్రెయిన్ అనేది చూసే యాక్షన్ని, వినే మాటల్ని అర్థం చేసుకోగలదు. అది ఒక పువ్వు వికసించటం, సూర్యుడు ఉదయించటం, నిప్పుని వెలిగించడం, లేదా ఒక జంతువుని వేటాడడం కూడా కావచ్చు. ఆల్దో ఇవన్నీ ఇప్పటి సినిమాకి కావలసిన పర్పస్ని సర్వ్ చేయలేకపోవచ్చు. కానీ ఒక సీన్ యొక్క ట్రూ పర్పస్ త్రూ యాక్షన్ ఆర్ డైలాగ్స్ ద్వారా ఒక చిన్నపాటి మినీ స్టోరీని కన్వే చేయటమే. రామాయణ, మహాభారతం లాంటి ఎపిక్ ఇండియన్ పోయమ్స్లలో క్యారెక్టర్స్ని, ఆ రాజ్యాలని, యుద్ధ సన్నివేశాలని, జరిగే యాక్షన్ని, ఎక్స్చేంజ్ అవుతున్న డైలాగ్స్ని పదాల రూపంలో ఇచ్చిన వివరణ నుండి గ్రీక్, రోమన్ డ్రామాస్, షేక్స్పియర్ ప్లేస్, పోయమ్స్ వరకు రిటర్న్ ఫార్మాట్లో స్టోరీస్ని చెప్పడం జరిగింది. అండ్ మనకు దొరికిన కొన్ని వేల సంవత్సరాల నాటి కేవ్ పెయింటింగ్స్ అన్నవి ఒక స్టోరీకి ఫస్ట్ విజువల్ ఆర్ట్గా అనుకోవచ్చు. ఇక్కడ పెయింటింగ్స్లోని ఒక్కో యాక్షన్, ఒక్కో సీన్ని సింపుల్గా ఒక మినీ స్టోరీని కన్వే చేస్తుంది. కానీ ఈ సీన్స్ యొక్క పర్పస్ అండ్ ఈ సీన్స్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది మారుతున్న టైంతో పాటుగా చేంజ్ అవుతూ వచ్చింది. ముందుగా గొప్ప గొప్ప కవులు, వేదుడు, వ్యాసుడు, కాళిదాస్ ఇలాంటి వాళ్ళు ఎందరో రాసిన నావల్స్, పోయమ్స్, నాటకాలు, వీటిని చదివే వాళ్ళు పదాల్లో రాసిన ఆ కథా ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఆ పర్టికులర్ సీన్ని, ఆ కథలోని భావాలను అర్థం చేసుకునేవారు. నెక్స్ట్ ఈ గొప్ప గొప్ప రచనల్లోని కొన్ని సన్నివేశాలని డ్రామాస్ రూపంలో స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ వచ్చారు. సో చూసే ఆడియన్స్ మన ఇప్పుడు సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నట్లుగానే ఆ క్యారెక్టర్స్తో ఎంపథైజ్ అవ్వడం, వాళ్ళ డైలాగ్స్కి విజిల్ వేయడం, స్టేజ్ మీద ప్లే అవుతున్న సన్నివేశాలని అర్థం చేసుకుంటూ ఆ స్టోరీని అర్థం చేసుకునేవారు. ఇదే వేలో తోలు బొమ్మలాట కూడా ఉండేది. ఇక్కడ తోలుతో చేసిన బొమ్మల సహాయంతో ఒక కళాకారుడు వాటిని సీన్కి తగ్గట్టుగా ఆడిస్తూ చూసే వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఒక కథను చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సైలెంట్ ఫిలిమ్స్ వచ్చాయి. ఈ మూవీస్లలో సౌండ్ ఉండేది కాదు, కానీ స్క్రీన్ మీద జరిగే ఫిజికల్ యాక్షన్ ద్వారా సీన్ని అర్థం చేసుకుంటూ, క్యారెక్టర్స్ హావభావాలు చూస్తూ, వాళ్ళ ఎమోషన్స్ని తెలుసుకుంటూ ఒక సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ మూవీస్కి సౌండ్ని యాడ్ చేయడం జరిగింది. డైలాగ్ అండ్ మ్యూజిక్ని సినిమా సీన్స్కి యాడ్ చేయడం ద్వారా అప్పటి వరకు ఆడియన్స్ చూసిన మూవీ ఎక్స్పీరియన్స్ అన్నది పూర్తిగా మారిపోయింది. డైలాగ్ అనేది ఒక క్యారెక్టర్కి మోర్ డెప్త్ని అందించడానికి, ప్లాట్స్ని కాంప్లెక్స్గా మార్చడానికి, ముఖ్యంగా హ్యూమర్ని ఎవాల్వ్ చేయడానికి హెల్ప్ అయితే, మ్యూజిక్ అన్నది నేరేటివ్ని సీమ్లెస్గా డ్రైవ్ చేయడానికి, ఒక పర్టికులర్ సీన్లోని ఎమోషన్స్ని పండించడానికి, సాంగ్స్ అంటూ జనాలకి సినిమాని ఇంకా దగ్గర చేయడానికి, టోటల్గా ఒక సినిమాని ఎంటర్టైనింగ్ ప్రోడక్ట్గా మార్చడానికి హెల్ప్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ సౌండ్ ఫిలిమ్స్కు విఎఫ్ఎక్స్ని యాడ్ చేయడం మొదలుపెట్టారు. దీని ద్వారా ఫిక్షన్ అన్నది సినిమాలకి యాడ్ చేయబడింది. ఫ్యూచరిస్టిక్ సినిమాలని, హిస్టరీలోని రాజ్యాలు, యుద్ధాలు అంటూ సినిమా అన్నది టైంలో ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది. అలాగే కొత్త ప్రపంచాలు, వింత జంతువులు, సూపర్ పవర్స్, సూపర్ హ్యూమన్స్ ఇలా చాలా విషయాలు సినిమాల్లో ఒక భాగంగా మారుతూ ఆడియన్స్ ఒక లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా స్టోరీ టెల్లింగ్ అన్నది ఒక పూర్తి స్థాయి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా మారి ఆడియన్స్లోకి చేరడానికి చాలా కాలమే పట్టింది. అందులో ముఖ్య పాత్రను తీసుకున్నది ఆ మూవీలోని సీన్స్. సైలెంట్ ఫిలిమ్స్ అయినా, సౌండ్ ఫిలిమ్స్ అయినా, ఇప్పుడు వచ్చే విఎఫ్ఎక్స్ సినిమాలైనా అవి ఆడియన్స్కి నచ్చాలి అంటే అందులోని సీన్స్ పండాలి. సో అసలు ఒక సీన్ యొక్క పర్పస్ ఏంటి,
అడ్వాన్స్ ద ప్లాట్. ప్రతి సీన్ స్టోరీని ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి సీన్ స్టోరీ లైన్కి జస్టిఫై చేసేలా ఉండాలి. తెలియని కొత్త ఇన్ఫర్మేషన్ని రివీల్ చేస్తూ, అనుకోని మలుపులని క్రియేట్ చేస్తూ స్టోరీ ప్రోగ్రెషన్ అవుతుంది అన్న భావనని ఆడియన్స్లో క్రియేట్ చేయగలగాలి. క్యారెక్టర్స్ డెవలప్మెంట్. సీన్ బై సీన్ క్యారెక్టర్స్లో మన డెవలప్మెంట్ని చూడగలగాలి. అది మంచిగా కావచ్చు, చెడ్డగా కావచ్చు. ప్రతి సీన్ అన్నది ఒక క్యారెక్టర్ని తన ఆర్క్ వైపుగా పుష్ చేసేదిగా ఉండాలి. మనం ఫస్ట్ సీన్లో చూసిన క్యారెక్టర్కి లాస్ట్ సీన్లో చూసిన క్యారెక్టర్కి మధ్య ఎటువంటి డిఫరెన్స్ కూడా లేకపోతే ఈ మొత్తం స్టోరీలో క్యారెక్టర్ చేసిన జర్నీకి అసలు మీనింగ్ కూడా ఉండదు. ఒక క్యారెక్టర్ యొక్క మోటివ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, వాళ్ళ భయాలు అండ్ బాధలు, ఇలా అన్నింటినీ రివీల్ చేస్తూ ఆ క్యారెక్టర్ డెప్త్ని మనకి పరిచయం చేసేలా సీన్స్ ఉండాలి. సస్పెన్స్ అండ్ టెన్షన్. ఎంత ప్లాట్ ముందుకు ఫార్వర్డ్ అవుతున్నా, ఎంత క్యారెక్టర్ డెవలప్మెంట్ జరుగుతున్నా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే సస్పెన్స్, ఇదేంటి ఇలా జరిగిందనే కొద్దిపాటి టెన్షన్ ఆడియన్స్లో క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ సీన్ బై సీన్లో ఏర్పడనప్పుడు ఆ స్టోరీ సక్సెస్ అవ్వడం కష్టమే. థ్రిల్లర్, ఫిక్షన్, హారర్, యాక్షన్ మూవీస్లలో ఓకే, కానీ ఈ సస్పెన్స్, టెన్షన్ అన్నవి ఫీల్ గుడ్ అండ్ ఫ్యామిలీ డ్రామాస్, లవ్ స్టోరీస్లలో ఎలా ఇముడతాయి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ టెన్షన్ అండ్ సస్పెన్స్ అనే పదాలను డార్క్ ఎమోషన్స్గా పోర్ట్రే చేస్తూ వచ్చారు. అంటే డెత్ అన్నది స్టేక్లో ఉన్నప్పుడు మాత్రమే టెన్షన్ అండ్ సస్పెన్స్ అన్నవి ఏర్పడతాయి అన్నట్లుగా. కాకపోతే ఫీల్ గుడ్ మూవీస్, సంక్రాంతి అండ్ గోదావరి లాంటి మూవీస్లలో కూడా మనం ఈ టెన్షన్ అండ్ సస్పెన్స్లని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి సంక్రాంతి మూవీలో హీరో తన ఫ్యామిలీకి తెలియకుండా కొంత డబ్బుని బ్యాంకులో దాస్తున్నాడని ఫ్యామిలీకి తెలిసి తనని అడిగే సీన్. ఇక్కడ ఎందుకు హీరో ఇలా చేశాడనే సస్పెన్స్ అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే టెన్షన్ రెండింటిని గమనించవచ్చు. అలాగే గోదావరిలో కూడా హీరో హీరోయిన్ని కాదని తన మరదల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే సీన్. ఇక్కడ మనం టెన్షన్ని ఫీల్ అవ్వచ్చు. సో పాయింట్ ఏంటంటే క్రిస్టఫర్ ఈ అమ్మాయిని చంపేస్తాడేమో అని భయపెట్టే సీన్లోనే కాదు, హీరో ఈ అమ్మాయిని వదులుకుంటున్నాడేంటి అని బాధ పెట్టే సీన్లలో కూడా టెన్షన్, సస్పెన్స్ జనరేట్ అవుతాయి. ఎవోక్ ఎమోషన్స్. సాఫీగా స్టోరీ అన్నది వెళ్ళిపోతుంటే సరిపోదు. కొన్ని సీన్లు నవ్వించాలి, కొన్ని బాధ పెట్టాలి, కొన్ని భయపెట్టాలి, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఇలా మూవీల్లో వచ్చే సీన్స్ అన్నవి ఆడియన్స్లో డిఫరెంట్ ఎమోషన్స్ని టచ్ చేస్తూ ఉన్నప్పుడే ఆ స్టోరీ అన్నది సరైన దారిలో వెళ్తున్నదనే అర్థం. ఇంతేకాకుండా పీరియాడిక్, హిస్టరీ, ఫ్యూచర్, ఇంటర్స్టెల్లార్, ప్లానెట్స్ అంటూ డిఫరెంట్ టైమ్ లైన్స్ని, ఆ వరల్డ్స్ని ఆడియన్స్కి పరిచయం చేయడానికి కావలసిన టోన్, మూడ్, అట్మాస్ఫియర్ లాంటి సెట్టింగ్స్ని ఆడియన్స్కి కన్వే చేయడానికి సింబాలిజం, ఫోర్ షాడోయింగ్, ఐరనీ అంటూ కొన్నిసార్లు ఆడియన్స్ కూడా మిస్ అయ్యే డీటెయిలింగ్స్తో డీప్ లెవెల్లో ఒక స్టోరీని అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఆ స్టోరీని చెప్పడానికి పేసింగ్, ట్విస్ట్లు, టర్నింగ్ పాయింట్స్ అంటూ కావలసినప్పుడు బ్రేక్ చేస్తూ అవసరమైనప్పుడు రాకెట్లో తీసుకుపోయే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి అందించడానికి, మొత్తంగా వీటన్నిటిని అచీవ్ చేయడానికి పాసిబుల్ అయ్యేది ఒక సీన్తో మాత్రమే. కొన్ని సీన్స్ కలిపితే ఒక సినిమా అవుతుంది నిజమే, కానీ కొన్ని గొప్ప సీన్స్ సరైన ఆర్డర్లో మనకి చూపించిన సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి సీన్స్ని ఎలా రాయాలి అండ్ స్టోరీ స్ట్రక్చర్ లాగా సీన్కి కూడా స్ట్రక్చర్ ఉంది. అది ఏంటి, దాన్ని యూజ్ చేసి గొప్ప సీన్స్ ఎలా రాయొచ్చో తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోకి 75 లైక్స్ అండ్ 25 కామెంట్స్ చేయండి. లైక్స్ అండ్ కామెంట్స్ టార్గెట్ అయిన వెంటనే సీన్ ఎలా రాయాలి అనే, సీన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనే వీడియో వస్తుంది. సో త్వరగా కంప్లీట్ చేయండి.